మౌనికని ఇంట్లో నుంచి బయటికి కెండేస్తున్న సంజయ్, నిజం తెలుసుకొని గుండె పగిలేలా ఏడుస్తున్న ప్రభావతి, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రభావతి అయితే సత్యంతో ఇలా అంటూ ఉంటుంది. మౌనికకి ఫోన్ చేసి తనతో మాట్లాడి చాలా రోజులైందండి, ఒక్కసారి ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం కూడా, అవును ప్రభా, ఈ మధ్యకాలంలో మౌనిక మనకి ఫోన్ చేయలేదు, వాళ్ళు ఏదైనా బిజీలో ఉన్నారేమో అనుకున్నాను, తనే చేస్తుందిలని ఇప్పటి వరకు కూడా ఎదురు చూశాను, కానీ తను మాత్రం చెయ్యలేదు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే, తను చెయ్యకపోతే మనమన్నా చెయ్యాలి కదా, చెయ్యండి ఒకసారి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం అయితే మౌనికకి ఫోన్ చేస్తాడు. మౌనికకి ఫోన్ చేయడంతో మౌనిక నెంబర్ చూసి, నాన్న ఫోన్ చేస్తున్నారు అని ఫోన్లో అయితే మాట్లాడాలని అనుకుంటూ ఉంటుంది. కానీ ఫోన్లో అయితే ఇక మాట్లాడదు, ఫోను కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అది చూసి ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. సత్యం షాక్ అయిపోతూ మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రభావతితో కూడా, మౌనిక ఫోను లిఫ్ట్ చేయడం లేదు, తను ఏదైనా బిజీలో ఉందంటావా, బిజీ నొక్కేస్తుంది, బిజీ బిజీ అని వస్తుంది, రింగ్ అవుతుంది కానీ అని అంటూ ఉంటే, వాళ్ళు పెద్ద బిజినెస్ వాళ్ళు కదండి, ఏ దేశంలో అన్నా ఉన్నారేమో, సరేలేండి తర్వాత ఫోన్ చేద్దాము అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో ఇక రోహిణి అయితే, శోభ అయితే ఇక శృతికి ఫోన్ చేసి, ఎవరే ఆ నీతో రెస్టారెంట్ ఓనర్ అంట, అల్లుడు గారి మీద పడి పడి మరీ తను అంత చనువుగా ఉంటుంది అని అంటూ ఉంటుంది శోభ. అమ్మాయి అంతేలే, కొంచెం చనువుగా ఉంటుంది, నువ్వు ఆ మాత్రం దానికి అర్థం చేసుకోకుండా అమ్మాయిని అపార్థం చేసుకోకు అని శృతి అంటూ ఉంటే, ఒసై నువ్వు ఇలా తింగరదానివి కాబట్టి అందరూ నీతో అలా ఆడుకుంటున్నారు, నువ్వు జాగ్రత్త పడకపోతే అది మీ ఆయన్ని ఎగరేసుకుపోతుంది అని అంటూ ఉంటుంది శోభ. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటుంది శృతి. అవునే, నువ్వు జాగ్రత్త పడకపోతే మీ ఆయన్ని ఎగరేసిపోతుంది, అయినా రెస్టారెంట్లో పని చూసుకోవాలని ఇలా షాపింగ్ మాల్ అంతా తిరుగుతున్నారేంటి వాళ్ళిద్దరూ కూడా, అక్కడ అల్లుడి గారు పని చేసేదేంటి, చెఫ్ కింద చేస్తున్నారు, అక్కడ పని అక్కడ చూసుకోవాలి, కానీ అక్కడ సరుకులు తీసుకొచ్చేది అన్నీ కూడా అల్లుడి గారేం కాదు కదా, అందుకని నీకు ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, నేను డబ్బులు ఇస్తానే ఒక రెస్టారెంట్ సొంతంగా పెట్టుకోమని, ఆ పని మాత్రం చెయ్యలేదు మీరు అని అంటూ ఉంటే, అమ్మా ఎందుకు ఇలాగ నువ్వు నన్ను విసిగిస్తున్నావు, ఫోన్ పెట్టేయి అని ఫోన్ పెట్టేస్తుంది శృతి. దాంతో ఇక శోభ అయితే, ఇప్పుడు నీకు తెలీదే, నిండా మునిగాక అప్పుడు మమ్మీ నా జీవితం ఇలా అయిపోయింది అంటూ ఏడుస్తూ వస్తావు చూడు, అప్పుడు తెలుసుకుంటావో ఈ మమ్మీ విలువ అని అంటూ ఉంటుంది శోభ. తరువాత అయినా శృతి పట్టించుకోవడం లేదని నేను కూడా వదిలేస్తే ఎలాగా, ఈ విషయాన్ని వెంటనే ఆ ప్రభావతితో చెప్తాను అని ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ప్రభావతికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది, వదిన గారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, మీ చిన్నబ్బాయి రవి నాకు కాంప్లెక్స్లో కనిపించాడు, షాపింగ్ మాల్ కాంప్లెక్స్లో, అక్కడ ఎవరితో వచ్చాడో తెలుసా, రెస్టారెంట్ ఓనర్తో ఒక అమ్మాయితో వచ్చాడు, ఆ అమ్మాయి ఎంతో చనువుగా ఉంటుంది రవి దగ్గర. అప్పటికి రవి అడిగాను, తను రెస్టారెంట్ ఓనర్ అని, తను చెప్పినట్టే చెయ్యాలి, అక్కడ పనిచేస్తున్నాను కదని అన్నాడు. మా శృతికి చెప్తే శృతి అర్థం చేసుకోవడం లేదు, మీరన్నా అర్థం చేసుకోండి, అక్కడ రవిని పని మాన్పించేయండి, కొత్త రెస్టారెంట్కి నేను కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్తున్నాను, కానీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోవడం లేదు, అయినా కొడుకుని పట్టించుకోవడం మీకు రాదా, ఎంతసేపు మనోజ్ గురించి మీ పెద్ద కోడలు గురించే తప్ప మిగతా వాళ్ళు ఏమైపోతారో మీకు అనవసరమా ఏంటి, ఆ మనోజ్ గురించి అంతలాగా మీరు ఆలోచిస్తారే, ఆ మనోజ్ దేంట్లో బాగుపడ్డాడు అని అంటూ నిలదీస్తూ ఉంటుంది శోభ. రవి కూడా మీ కొడుకే కదా, మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో మీరు ఆలోచించరా అని అడుగుతూ ఉంటే, అయ్యో ఎందుకు ఆలోచించం వదిన గారు, నేను మాట్లాడతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీరు మాత్రం ఏం చేస్తారో నాకు తెలీదు, రవి అక్కడ పని మానేయాల్సిందే అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ప్రభావతి అయితే, ఇదేంటి మళ్ళీ కొత్త సమస్య వచ్చింది అని అనుకుంటూ ఇక రవి ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, రే రవి, ఎవర్రా మీ ఓనర్ అంట, నీ మీద పడి పడి మరీ చండాలంగా ప్రవర్తిస్తుందని శృతి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి చెప్తున్నారు, ఎవర్రా ఆవిడ అని అంటూ ఉంటే,
రెస్టారెంట్ ఓనర్ అమ్మాయి ఆ అమ్మాయి చెప్పినట్టే కదా మేము చెయ్యాలి అని అంటూ ఉంటాడు రవి. అదేంట్రా అమ్మాయి చెప్పినట్టు మీరు చేయడం ఏంటి? అసలు నీకు బుద్ధుందా? నువ్వు అక్కడ చెఫ్ కింద పని చేస్తున్నావు కానీ వాళ్ళ ఇంట్లో పనివాడిగా పని చేయడం లేదు. చూడు అమ్మాయికి దూరంగా ఉండవు, అక్కడ అడ్డమైన చాకరీ చేయిస్తూ ఉంటే నువ్వు మాత్రం అక్కడి నుంచి రెస్టారెంట్లో నుంచి పని మానేసయ్యి అని అంటూ ఉంటుంది ప్రభావతి. చక్కగా అత్తగారు డబ్బులు ఇస్తూ ఉంటే రెస్టారెంట్ పెట్టుకోవడానికి ఏమైందిరా నీకు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే నీకులాగా నేను ఎదుటి వాళ్ళ దగ్గర చెయ్యి చాపే రకాన్ని కాదమ్మా. నేను బాలు అన్నయ్య లాంటి వాడిని. నేను మనోజ్ని కాదు. అత్తగారు సొమ్ముతో ఆశపడి రెస్టారెంట్లు ఫర్నిచర్ షాపులు నేను పెట్టుకోనమ్మా. వాడికి నేర్పినట్టు నాకు నేర్పించాలని అనుకోవద్దు. నేను నాన్న పోలిక నీ పోలిక మనోజ్ గాడికి వచ్చింది కానీ నాకు రాలేదు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను లోకు అవ్వాలా? అంటే వాళ్ళ దగ్గర నేను అడుక్కోవాలా? కొడుకుని దిగజారిపోమని అలా అలా చెప్తున్నావు నువ్వు. కేవలం నీకు డబ్బు మనుషులే అంత పట్టుతారు తప్ప మిగతా వాళ్ళు కళ్ళకి కనిపించరు. కానీ ఆ డబ్బుతోనే ఆనందం ఉంటుంది అనేది నీ భావం. అది నిజం కాదు. నేను మాత్రం కూలి పనైనా చేసుకుంటాను కానీ ఎవరో ఇచ్చిన డబ్బులతో బిజినెస్ని పెట్టుకోను అని అంటూ ఉంటాడు రవి. అయితే అప్పుడే ఇక ఆ మాటకి శృతి అయితే క్లాప్స్ కొడుతుంది. నువ్వు గ్రేట్ రవి, బాగా చెప్పావు. అటు మా మమ్మీ ఇటు మీ మమ్మీ ఇద్దరూ కలిసి మాట్లాడుకొని ఇప్పుడు నీకు ఇలాగ నీతులు చెప్తున్నారు అని అంటూ ఉంటే వీళ్ళు నీతులు చెప్పేవాళ్ళేలే, చేతల్లో ఏముండదు, పద వెళ్దాం అని రవి శృతి ఇద్దరూ కూడా వెళ్ళిపోతారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇదేంటి వీడు అంత మాట అనేసి వెళ్ళిపోతున్నాడు అని అంటూ ఉంటుంది. తర్వాత సత్యం చూసావు కదా వాడు ఎలా మాట్లాడాడో. వాడికి అత్తగారి దగ్గర చెయ్యి చేసుకొని అడుక్కోమని డబ్బులు తీసుకోమంటున్నావు. నువ్వు ఒక తల్లివేనా? నేను అత్తగారి దగ్గర దిగజారినని వాడు అంత స్పష్టంగా చెప్తూ ఉంటే నువ్వు మాత్రం వాడిని దిగజారిపోమని చెప్తున్నావు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఒక్కోసారి ఇంత డబ్బు పిచ్చి ఉన్నదాన్ని నేను అసలు ఎలా పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇంతలో రోహిణి అయితే అత్తయ్య అసలు ఇది చూసారా? సోషల్ మీడియాలో ఒక వీడియో. ఆ రోజు మీ దగ్గర బైక్ మీద వచ్చి డబ్బులు కొట్టేసింది గుణ అనే రౌడీ, అలాగే మీనా తమ్ముడు శివ అని అనగానే అప్పుడు ఇక మీనా అని పిలుస్తుంది ప్రభావతి. మీ తమ్ముడు చేసిన నిర్వాహకం చూడు. మీ తమ్ముడు ఎంత పని చేశాడో. నా దగ్గర డబ్బులు కొట్టేసింది నీ తమ్ముడే అని అంటూ చూపిస్తుంది వీడియోని. ఆ వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. ఏరా మరి ఇప్పుడేమంటావు? మీ అత్తగారిని ఒక్క మాటన్నా నువ్వు వెనకేసుకొస్తావు కదా. నీ బామర్దిగాడు ఏం చేశాడో చూడు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని నాకు ఇది ముందే తెలుసు అని బాలు అయితే షాక్ ఇస్తాడు. నీకు ముందే తెలుసా? వాడి వల్ల నేను ఆ సేటు దగ్గరికి వెళ్ళి నిలబడి వాడు నన్ను బంధిస్తే జైల్లో ఉన్నట్టు ఉన్నాన్రా. నాకెంత అవమానం జరిగింది అని అంటూ ఉంటే అసలు నువ్వు సేటు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎందుకు నిలబడ్డావు? నీ కోడలు బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి డబ్బులు కని మొగుడికి కూడా చెప్పకుండా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి వెళ్ళి ఆయన దగ్గర చేతులు చాచి డబ్బులు అడిగావా లేదా? మరి అప్పుడు నీకు గిల్టీగా అనిపించలేదా? వడ్డీ కట్టకుండా నీ కొడుకు ఎగ్గొట్టి డబ్బులు ఇవ్వకుండా నీ కోడలు ఎగ్గొట్టినప్పుడు తర్వాత వడ్డీ కడతానని నీ గాజులు ఇచ్చేసి వచ్చావు. అప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా? ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు వాడు కొట్టేశాడని నువ్వు ఆయన ముందు అక్కడ నుంచున్నందుకు సిగ్గుపడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే బాలు మాటలకి అప్పుడే ఇక సత్యం అయితే రే బాలు ఆగు. ఏంటి ప్రభా, జరిగిందేదో జరిగిపోయింది. ఆ రోజు నువ్వు తనని అన్న మాటలకే కదా వాడు ఇలా చేస్తుంటాడు. వాళ్ళని అవమానించినందుకు నీకు బుద్ధి చెప్పాలని అనుకునుంటాడు అని అంటూ ఉంటే చూడండి, అలాంటి ఇంటి నుంచి వచ్చిన ఈ మీనా నా ఇంటి కోడలుగా ఉండకూడదు. అలా కూలి పని చేసే వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన ఈ మీనా నా ఇంట్లో ఉండకూడదు. ఇప్పటికే ఈ పూలు అమ్ముకునే దాన్ని చూస్తుంటేనే కంపరం వేస్తుంది. ప్రతిరోజు పూలు అమ్ముకుంటూ ఉంటుంటే మీ కోడలు పూలు అమ్ముకుంటుందా అని అందరూ కూడా హేళన చేస్తున్నారు. ఈ మిగతా కోడళ్ళిద్దరూ కోటీశ్వర్లు. వీధి వీధికి ఇంటింటికి వెళ్ళి పూలు అమ్ముకుంటే తల తీసేసినట్టుంది అని ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే
ఇన్ని తిట్లు తిడుతూ ఉంటే అమ్మ మీకు ఇంత కూడా సిగ్గులేదురా? ఏంటి మీనా, నీకు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం అనేదో ఉంటుంది కదా, అయినా సరే అత్తయ్య అనే మాటలకి నీకింత కూడా పౌరుషం రావటం లేదా అని అంటూ ఉంటుంది రోహిణి. దానికి పౌరుషం ఏముంది? వీళ్ళిద్దరూ బయటికి వెళ్తే ఏం బతుకుతారు వీళ్ళు? ఉమ్మడి మీద పోతుంది కదా, తిని తిని ఇక్కడే ఉంటారు, రకరకాల తిండి తిని చక్కగా కూర్చొని తినొచ్చు కదా అని అంటూ ఉంటే, అవునత్తయ్య రకరకాలు వండి వారుస్తుంటే తిని కూర్చునేది మీ అందరూ అత్తయ్య. మాకు బయటికి వెళ్తే అప్పుడు కష్టం విలువ తెలుస్తుందా, రూపాయి విలువ తెలుస్తుందా? మేము బయటికి వెళ్తేనే మా విలువ మీకు తెలుస్తుంది అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. నేను నా భర్త ఈ ఇంట్లోకి ఎంత ఖర్చు పెడుతున్నామో మావయ్య గారికి తెలుసు, మీకు కూడా తెలుసు. ఇంట్లో కోటీశ్వర్లైన కోడళ్ళిద్దరూ ఎంతెంత డబ్బులు ఇస్తున్నారో అది మీకు కూడా తెలుసు. మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది మీనా. ఈ మాటలకి పౌరుషం ఏమీ తక్కువ లేదు. దొంగల కుటుంబం మీదంతా కూడా పువ్వులు అమ్ముకొని ఇలా దొంగతనాలు చేస్తూ ఇది ఒక బ్రతికేనా అని అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే మీనా మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే సత్యం, రే బాలు ఎప్పుడు ఉండే గొడవే కదరా, ఎందుకురా అని అంటూ ఉంటే, లేదు నాన్న, ఇన్ని రోజులు కూడా నీకోసమే నేను ఈ ఇంటికి వస్తూ పోతూ ఉన్నాను. ఎన్ని మాటలు అన్నా సరే కేవలం నీ గురించే నేను ఉండేవాణ్ణి. నాకు ఇంకా ఎవ్వరూ కూడా విలువనిచ్చేవాళ్ళు కాదు. తర్వాత మీనా కూడా నాతో పాటు ఈ ఇంట్లో మాటలు పడుతూ చాకిరీ చేస్తూ చివరికి ఈరోజు వాళ్ళు పెట్టే తిండి కోసమే మేము ఇంట్లో ఉంటున్నామని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు కదా నాన్న, అందుకనే వెళ్ళిపోతున్నాము. నీకు ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే నాకు ఫోన్ చేయి నాన్న, నీ దగ్గరికి వస్తాను, నన్ను క్షమించు. మీనా వెళ్ళు, బ్యాగులు తీసుకురా, వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే, అది కాదండి, లేదు మీనా వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటాడు బాలు. అదేంటి బాలు అలాగా ఆలోచిస్తున్నావు అని శృతి అంటే, చాలు డబ్బుడమ్మా, ఇన్ని రోజులు కూడా ఈవిడి గారు మీనాని గుర్తిస్తుందేమో అని మనిషిగా అన్నా కొంచెం మాట్లాడుతుందేమో అనుకున్నాను. కానీ ఆ మానవత్వమే లేని ఇలాంటి కట్టికి రాయి మనిషి మధ్య మనం ఉండలేము. మానవత్వం లేని మృగం లాంటిది మా అమ్మ. కన్న కొడుకునే పట్టించుకోదు, అలాంటిది కోడల్ని పట్టించుకుంటుంది. తనకి కావాల్సింది డబ్బు, అది మీ దగ్గర చాలా ఉంది. కానీ నేను ఒక్క మాట చెప్తున్నాను వినమ్మా, డబ్బుతో ఆనందం అనేది ఉండదు. డబ్బుంటే చాలు సంతోషంగా ఉండొచ్చని నువ్వు అనుకుంటున్నావు, కానీ డబ్బే జీవితం కాదు. ఇదిగో నువ్వు కోటీశ్వరాలు అని అనుకుంటున్నావే ఈ పార్లలమ్మ, తన గురించి నీకు ఇంకా పూర్తిగా తెలీదు. తను కోటీశ్వరాలు, తన తండ్రి ఎక్కడున్నాడో, మలేషియా మావయ్య ఎవరో, ఇవన్నీ కూడా త్వరలోనే బయటికి వస్తాయి, బయట పెడతాను కూడా, అప్పుడు తెలుస్తుంది నీకు అని అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళింట్లో నుంచి వెళ్ళిపోతే నా గురించి పట్టించుకోరనుకుంటే ఇప్పుడు నా మీదే ఫోకస్ పెడతానంటున్నాడు అని అంటూ ఉండగా మీనా అయితే బ్యాగులు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక ఏడుస్తూ మీనా బాలు అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇక ఎప్పుడైతే మీనా బాలు వెళ్ళిపోయారో అప్పటి నుంచి ఇక ఇంట్లో కలంతా కూడా పోతుంది. తర్వాత ఇక సత్యంతో తన ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడు, మొన్న హాస్పిటల్కి మీ అల్లుడు కూతురు వచ్చారు, ఎందుకు వచ్చారో తెలియదు కానీ ఏవో టెస్టులు కూడా చేయించుకున్నారు అని అంటూ ఉంటే ఆ విషయాన్నే సత్యం వచ్చి ప్రభావతితో చెప్తాడు. ఇక ప్రభావతి వెంటనే ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ, ఏమైందోనండి, ఒకసారి వెళ్ళి చూసొద్దాము అని అంటూ ఉంటుంది. తర్వాత ఇంతలో రిపోర్ట్స్ వచ్చాయని, మౌనికకి పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారని అంజయ్ అయితే ఇక మౌనికని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటాడు. పిల్లల్ని కనివ్వలేని నీలాంటి గొడ్రాలు నాకు భారీగా ఉండాల్సిన అవసరం లేదు, నాకు వారసులు కావాలి, నాన్న అని పిలిచే పిల్లలు కావాలి, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు రిపోర్ట్స్ ఇచ్చారు కదా, ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే అప్పుడే ఇక మౌనిక అయితే, లేదు మీరు కావాలని ఏదో చేశారు, నేను నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా లేదని తప్పుడు రిపోర్ట్స్ని సృష్టించినట్టున్నారు అని అంటూ ఉంటుంది మౌనిక. లేదు,
తప్పుడు రిపోర్ట్స్ ఏమీ కాదు, అక్కడ ఉన్న రిపోర్ట్సే. నువ్వు అసలు ఇక్కడ ఉండడానికే వీల్లేదు, పోవే బయటికి అని అంటూ ఉంటే అప్పుడు ఇక మౌనికని చూడ్డానికి సత్యం, ప్రభావతి ఇద్దరు కూడా వచ్చి మౌనికని బయటికి గెంటేస్తున్న సంజయ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మౌనికని ఒక్కసారి సంజయ్ గెంటేయడంతో సత్యం అయితే పట్టుకుంటాడు. అప్పుడు ఇక సత్యం పట్టుకోవడంతో నాన్న అని అంటూ మౌనిక సత్యాన్ని పట్టుకొని ఏడుస్తుంది. ఏంటి బాబు ఇదంతా, ఎందుకు మా అమ్మాయిని బయటికి గెంటేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక అంటూ ఉంటాడు నీలకంఠమైతే, పెళ్ళాం కోపిష్టన్న మొగుడు తట్టుకుంటాడు, అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూ డబ్బులు ఖర్చు పెట్టేదైనా తట్టుకుంటాడు, కానీ ఒక గొడ్రాలతో కాపురం చెయ్యాలని ఎవరనుకుంటారండి? మీ కూతురు గొడ్రాలు, తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఇవిగో డాక్టర్ రిపోర్ట్స్ అని చూపించేసరికి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. లేదు, మా అమ్మాయిలో అటువంటి లోపం ఉండదు అని అనగానే, చూడండి సత్యం గారు, పెళ్ళయి సంవత్సరం కావస్తుంటే మీ ముగ్గురు కొడుకుల్లో ఎవరైనా తండ్రి అయ్యారా? లేదు. అలాగే మీ కూతురు తల్లయ్యిందా? లేదు. మరి ఇప్పుడు పెళ్ళి కాకుండానే తల్లి అయ్యేవాళ్ళు చాలామంది ఉంటే పెళ్ళై సంవత్సరమైనా తల్లులు కాకపోతే మరేమనుకోవాలి? అది మీ పిల్లల్లో లోపమనే అనుకోవాలి కదా అని అంటూ ఉంటే ఆ మాట విని ప్రభావతి, అదేం లేదండి, ఆలస్యం అవుతుందేమో అంతేకాని మా పిల్లల్లో ఎటువంటి లోపం ఉండదు అని ప్రభావతి, దయచేసి నా కూతుర్ని గెంటేయకండి, మరో డాక్టర్కి చూపిద్దాము, అక్కడ రిపోర్ట్స్ కూడా చూద్దాము, ఒకే డాక్టర్ని నమ్మకూడదు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇతను మా ఫ్యామిలీ డాక్టర్, ఇన్ని రోజులు కూడా ఒక డ్రైవర్ కూతురైనా సరే నేను తనతో కాపురం చేశాను, పేదింటి నుంచి వచ్చింది, కనీసం పండక్కి పబ్బానికి ఖరీదైన బట్టలే పెట్టలేని ఇంటి నుంచి వచ్చింది, అలాంటి ఇంటి నుంచి వచ్చినా సరే కోడలుగా అన్నీ ఒప్పుకున్నాము, ఇప్పుడు తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదంటే నేనెలా తనని ఏలుకుంటాను? నేను ఒక్కగానొక్క కొడుకుని మా నాన్నకి, నా తర్వాత నా వంశానికి వారసుడు కావాలి, అందుకని నేను మరో పెళ్లి చేసుకుంటాను, మీ కూతుర్ని తీసుకుపోండి, డివర్స్ నోటీస్ పంపిస్తాను అని అంటూ ఉంటాడు. సంజయ్ అయితే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక ప్రభావతి అయితే, మా అమ్మాయి కోటీశ్వర్ల ఇంటికి వచ్చి గొప్పగా బ్రతుకుతుంది అనుకున్నాను అని అంటూ ఉంటే, కోటీశ్వర్ల ఇంటికి కోడలు అయిపోయిందని చేతులు దులిపేసుకున్నారుగా, అయినా మీలాంటి పేదవాళ్ళు మాలాంటి కోటీశ్వర్ల ఇంటికి పిల్లని ఇచ్చే ముందు 14 సార్లు ఆలోచించుకోవాలి, మీలాంటి వాళ్ళకి ఆ పూలు అమ్ముకునే వాళ్ళే కరెక్టు, పోండి ఇక్కడి నుంచి అని అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటాడు. ఇక నీలకంఠమైతే అప్పుడే ఇక ప్రభావతి మీనా విషయంలో మీనాని అన్న మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మౌనికని తీసుకొని ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక అమ్మ రోహిణి, మౌనికని వాళ్ళు ఇంత దారుణంగా బయటికి గెంటేస్తారని అనుకోలేదమ్మా, అది ఏం తిందో ఏంటో కొంచెం వంట చెయ్యమ్మా అని అంటూ ఉంటే, నేను పొద్దునుంచి టైట్ అయిపోయిన అత్తయ్య, మీరే చేసుకోండి అని చెప్పేస్తుంది రోహిణి. అప్పుడు ఇక రవి అయితే, రే రవి, నువ్వన్నా చెయ్యరా అని అంటూ ఉంటే, లేదమ్మా నేను రెస్టారెంట్లో చేసి అలసిపోయాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సత్యం, నా కొడుకు కోడలు ఉండుంటే కనీసం బాధని చెప్పుకుంటే వినేవాళ్ళైనా ఉండేవాళ్ళు, మౌనిక అత్తగారింటికాడి నుంచి బాధపడుతూ వస్తే ఒక్కళ్ళు కూడా దాన్ని పలకరించడం లేదు. ఛీ, ఇలాంటి వాళ్ళ కోసమా నువ్వు నా కొడుకు కోడల్ని బయటికి గెంటేసింది అని బాధపడుతూ ఉంటాడు సత్యం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.